రియల్ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని సర్వైవల్ డ్రామా కథాంశాలతో హాలీవుడ్తో పోలిస్తే ఇండియన్ స్క్రీన్పై చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఇప్పుడిప్పుడే ఈ జోనర్ సినిమాలపై మన దర్శక నిర్మాతలు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా మలయాళం ఇండస్ట్రీ ఇలాంటి సినిమాలు తీయడంలో ముందుంటుంది. ఈ మధ్యకాలంలో మలయాళంలో బాగా వినిపించిన బ్లాక్ బాస్టర్ హిట్స్లో మంజుమల్ బాయ్స్ ఒకటి. 20 కోట్ల పరిమిత బడ్జెట్తో నిర్మితమైన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఏకంగా 200 కోట్ల పైచిలకు వసూలు రాబట్టి కొత్త రికార్డులు నెలకొల్పింది. కేరళలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి విజయాన్నే సాధించింది. ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా ఎంతో రియలిస్టిక్ గా ఉంటుంది. ఇలాంటి సినిమాలు తీయడంలో మలయాళం ఇండస్ట్రీ ఎప్పుడూ ముందుంటుంది. సో ఈ రోజు వీడియోలో మనం ఇలా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన టాప్ 3 మలయాళం మూవీస్ ఏంటో తెలుసుకుందాం. మలయన్ కుంజు. ఫహద్ ఫజిల్ హీరోగా, సాజిమునం ప్రభాకర్ దర్శకత్వంలో సర్వైవల్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన చిత్రం ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, అనిల్ కుమార్ అలియాస్ అనికుట్టన్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ రిపేర్ చేస్తూ ఉపాధి పొందుతుంటాడు. మనుషులతో కలివిడిగా ఉండడం అతనికి నచ్చదు. అందుకు కారణం అనికుట్టన్ సోదరి సంధ్య తండ్రి కుదిర్చిన సంబంధాన్ని కాదని తన లవర్ దీపుతో వెళ్లిపోతుంది. ఆ అవమానం భరించలేక అనికుట్టన్ తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు. సంధ్య ప్రేమించిన దీపు తమకంటే తక్కువ కులం వాడు కావడంతో అతనితో పాటు ఆ క్యాస్ట్ వారందరినీ ద్వేషిస్తుంటాడు అనికుట్టన్. చెల్లితో మాట్లాడడానికి ఇష్టపడ్డు. ఉదయం 3 గంటలకు నిద్ర లేచి రిపేరింగ్ పనులు మొదలు పెట్టడం అతని దినచర్య. తమ ఎదురింట్లో ఉండే చిన్నారి పొన్ని ఏడుపు అతన్ని తరచుగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఆ కుటుంబంతో అనికుట్టన్ ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటాడు. పొన్ని తల్లిదండ్రులు నిమ్న కులస్తులు కావడం కూడా అతని ఆగ్రహానికి కారణమవుతుంది. ఒకసారి అనికుట్టన్ నివసించే ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయి. భూమి కుంగుబాటుకు లోనయ్యే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. కానీ ప్రభుత్వ ప్రకటనను తేలిగ్గా తీసుకున్న అనికుట్టన్ తన ఇంట్లోనే ఉండిపోతాడు. భూమి కుంగిపోయి 40 అడుగుల లోతులో అనికుట్టన్ చిక్కుకుంటాడు. అక్కడి నుండి ప్రాణాలతో అతను ఎలా బయటపడ్డాడు, తమ కులమే గొప్పదని అపోహపడిన అతడిలో ఆ సంఘటన ఎలా మార్పును తీసుకొచ్చింది, తాను ద్వేషించిన చిన్నారి పొన్ని ప్రాణాలను అనికుట్టన్ ఎలా కాపాడాడు, ఆ చిన్నారి భవిష్యత్తు విషయంలో అతను తీసుకున్న గొప్ప నిర్ణయం ఏమిటి, చెల్లెలి ప్రేమను అతను అర్థం చేసుకున్నాడా లేదా అనేది ఈ చిత్రకథ. సర్వైవల్ డ్రామాకు కులవివక్ష సందేశాన్ని జోడించి దర్శకుడు సాజిమోన్ ప్రభాకర్ మలయన్ కుంజు సినిమాను తెరకెక్కించారు. కులం సాగుతో మనుషుల్ని అకారణంగా ద్వేషించే ఓ యువకుడిలో ప్రకృతి విపత్తు ఎలా మార్చిందనే అంశాన్ని ఎమోషనల్ గా ఆవిష్కరించారు. కేరళలో రియలిస్టిక్ గా జరిగిన సంఘటనల నుండి స్ఫూర్తి పొందుతూ దర్శకుడు ఈ కథను రాసుకున్నారు. సమాజంలో బతికినంత కాలమే కులాల అడ్డుగోడలుంటాయని, చావు వరకు వచ్చేసరికి అందరూ సమానమేనని ఈ సినిమాలో చూపించారు. ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడే సమయంలో కులం, మతం అనే భేదాలు గుర్తుకురావని క్లైమాక్స్ సన్నివేశాల ద్వారా దర్శకుడు చాటారు. 2018 గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా ఒక్క మలయాళంలోనే 100 కోట్ల పైగా వసూలు చేసింది. అలాగే ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, అనూప్ ది కేరళలోని ఒక చిన్న ఊరు. ఆర్మీ ఉద్యోగం మానేసి దుబాయ్ వెళ్లడానికి వీసా కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ఊరికి చెందిన టేజర్ మంజుతో పెళ్లి కుదురుతుంది. నెక్సన్ది కేరళలో సముద్ర తీర ప్రాంతం. పడవ మీద సముద్రంలో చేపకు వేటకు వెళ్లడమే అతని తండ్రి మరియు అన్నయ్య వృత్తి. నెక్సన్ మాత్రం మోడల్ కావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సేతుపతి అనే లారీ డ్రైవర్ది కేరళ సరిహద్దులోని తమిళనాడుకి చెందిన గ్రామం. మంచినీరు లేక అవస్థలు పడే ఊరు అది. కేరళలోని ఓ ఫ్యాక్టరీని ధ్వంసం చేయడానికి బాంబులు కావాలని కొందరు అడిగితే అక్రమంగా సరఫరా చేయడానికి లారీ వేసుకుని వెళ్తాడు. కోషి అనే టాక్సీ డ్రైవర్ పోలాండ్ నుంచి ఫేమస్ యూట్యూబర్ వస్తే కేరళ మొత్తం తన టాక్సీలో చూపించి కిరాయి తీసుకునే పాత్ర. వీళ్ళు మాత్రమే కాదు, ఎంతో మంది జీవితాల్లో 2018 సంవత్సరంలో కేరళలోని వరదలు ఎటువంటి మార్పులు తీసుకువచ్చాయి, ప్రకృతి కన్నెర చేసిన సమయంలో మానవత్వం ఎలా వెల్లివిరిచింది అనేది ఈ సినిమా స్టోరీ. సినిమా అనేది విజువల్ పొయిట్రీ అని చెప్పడానికి ఈ 2018 ఒక ఉదాహరణ. కేరళ జనాలు ఈ సినిమాకు కనెక్ట్ కావడానికి 2018లో తమకు ఎదురైన విపత్తును తెరపై కళ్ళకు కట్టినట్టుగా దర్శకుడు చూపించడమే. కోపం, భయం. తెరపై ఓ సన్నివేశం చూసేటప్పుడు రెండింటినీ ఒకేసారి అనుభూతి చెంది ఎన్ని రోజులయ్యింది, మనమే వెళ్లి సాయం చేసి రావాలన్నంత కసి ఈ 2018 సినిమా చూస్తున్నప్పుడు మనలో కలుగుతుంది. ముఖ్యంగా వికలాంగుడైన బాలుడు అతని తల్లిదండ్రులు వరదలో చిక్కుకొని నిస్సహాయులై ఉన్నప్పుడు, తల్లి కుమార్తెతో సేతుపతి ఫోన్లో మాట్లాడినప్పుడు రాతి గుండెలను సైతం కదిలించే సన్నివేశాలు అవి. గర్భవతిని ఎయిర్ లిఫ్ట్ చేసే సీన్, సర్టిఫికేట్స్ కోసం ఇంట్లోకి నెక్సన్ వెళ్లే సీన్, ఇంకా చెబుతూ వెళితే బోలెడు సన్నివేశాలు చూసినప్పుడు ఉలిక్కి పెడతాం. గుండెను గట్టిగా చేతులతో అదిం పట్టుకుంటాం. ముఖ్యంగా అన్నిటికంటే మానవత్వం ముఖ్యమని చెప్పే చిత్రం ఇది. ట్రాఫిక్. చెన్నైలో జరిగిన ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, సత్యమూర్తి నిజాయితీ గల ట్రాఫిక్ కానిస్టేబుల్. కానీ కొన్ని అత్యవసర పరిస్థితుల వల్ల లంచం తీసుకుంటూ దొరికిపోయి సస్పెన్షన్ లో ఉంటాడు. కార్తిక్ అనే జెమిని టీవీ జర్నలిస్ట్ ఒక రోజు తన ఫేవరెట్ హీరో అయిన గౌతమ్ కృష్ణ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగి బ్రెయిన్ డెడ్ పేషెంట్ అవుతాడు. అదే టైంలో గౌతమ్ కృష్ణ కూతురికి ఎమర్జెన్సీగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు వెతికితే కార్తిక్ హార్ట్ పర్ఫెక్ట్ గా సరిపోతుందని తెలుస్తుంది.
గౌతమ్ కృష్ణ భార్య కార్తిక్ వాళ్ళ తల్లిదండ్రులను బతిమిలాడి హార్ట్ దానం చేయడానికి ఒప్పిస్తుంది. అంతవరకు బాగానే సాగిన అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. గౌతమ్ కుమార్తె కోదాడ హాస్పిటల్లో ఉంటుంది. కార్తిక్ ఏమో హైదరాబాద్లో ఉంటాడు. ఆ హార్ట్ ని అక్కడి నుండి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి వాతావరణం సహకరించకపోవడంతో హెలికాప్టర్ ద్వారా కాకుండా రోడ్డు ప్రయాణం ద్వారా 90 నిమిషాల్లో హైదరాబాద్ నుండి కోదాడకి హార్ట్ చేరాల్సి వస్తుంది. అలా ఆ మిషన్ కోసం అన్ని చోట్ల రోడ్లను బ్లాక్ చేస్తారు. అలా బ్లాక్ చేసిన తర్వాత జర్నీ స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయిన జర్నీ సాఫీగా సాగిందా, ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనేవి సినిమాలో చాలా బాగా చూపించారు. కథంతా కూడా మంచి థ్రిల్లింగ్ గా ఉంటుంది. గుండె మార్పుడు జరుగుతుందన్న విషయం మనందరికీ తెలుస్తుంది. కానీ మధ్యలో వచ్చే ట్విస్టులు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇదో కొత్త ప్రయత్నం. ఇలాంటి కథతో కూడా సినిమా తీయొచ్చా అని ముక్కున వేలేసుకునే లైన్ ఇది. అవయవ దానం చేయడం అవసరం అంటూ ఓ మంచి సందేశం కూడా ఈ సినిమాలో ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.